ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టే చెయ్యి నేడు ఒక ముద్ద అన్నం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సమాజానికి అండగా నిలిచే ఒక వైశ్య కుటుంబం నేడు గూడులేక తిండిలేక రామాయంపేటలోని పాత పోలీస్టేషన్ శిథిలాల మధ్య కాలం వెళ్లదీస్తోంది. ఆకలి వేస్తోంది సార్, కాస్త అన్నం పెట్టండి అని వారు వేడుకుంటున్న తీరు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన స్వర్గీయ తోట బాలయ్య భార్య కుమారుని హృదయవిదారక దృశ్యమిది. ఒకప్పుడు గౌరవప్రదంగా జీవించిన ఓ వైశ్య కుటుంబం విధి ఆడిన వింత నాటకంలో రోడ్డున పడింది. ఉండటానికి ఇళ్లులేక కూలిపోయిన పాత పోలీస్టేషన్ గోడల మధ్యే వారి లోకం. ఎముకలు కొరికే చలిలో భయం మధ్య ఆకలితో అలమటిస్తున్నారు. సాధారణంగా వైశ్యులు అంటే వ్యాపారస్తులు, దాతలు అని మనందరికీ తెలుసు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా అన్నదానాలతో ఆదుకునే సమాజం వారిది. కాని అదే సమాజానికి చెందిన ఒక కుటుంబం నేడు అనాథలుగా మారడం దురదృష్టకరం. అందరికీ అండగా ఉండే వైశ్యులు మమ్మల్ని కూడా ఆదుకోవాలి అని వారు కన్నీటితో విన్నవిస్తున్నారు. మానవత్వం ఇంకా చావలేదు అని నిరూపించాల్సిన సమయమిది. ప్రభుత్వ యంత్రాంగంగాని, దాతలుగాని, వైశ్య సంఘాల నాయకులుగాని తక్షణమే స్పందించాలి. ఆ కుటుంబానికి నీడను, కడుపునిండా అన్నాన్ని ఇచ్చేందుకు ముందుకు రావాలని మేము కోరుతున్నాము. మీ చిన్న సహాయం ఒక కుటుంబానికి పునర్జన్మను ఇవ్వగలదు. రామాయంపేటలో శిథిలావస్థలో ఉన్న ఆ పాత పోలీస్టేషన్ వారి ఆకలి కేకలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఎవరైనా స్పందిస్తారని ఆశిద్దాం. అన్నం లేదు, ఇప్పుడు కూడా లేదు, చాయ్ లేదు, అన్నం గురించి